స్థానిక సంస్థల ఎన్నికలకు మొదలైన నామినేషన్ల ప్రక్రియ. నాంపల్లి మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు 9 నిర్ణీత కేంద్రాలలో నామినేషన్ల పర్వం ఉత్సాహవంతంగా కొనసాగింది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు గెలుపు కొరకు వారి ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు మొదలైన నామినేషన్ ప్రక్రియ. నాంపల్లి మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు 9 నిర్ణీత కేంద్రాలలో నామినేషన్ల పర్వం ఉత్సాహవంతంగా కొనసాగింది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు గెలుపు కొరకు వారి ఆశాభావం వ్యక్తం చేశారు. నామినేషన్ల దాఖలు చేసే అభ్యర్థులకు ఎలాంటి సమాచారం కావాలన్నా అధికారులు హెల్ప్ డెస్క్ ద్వారా తగిన సమాచారం అందిస్తూ, అభ్యర్థులకు తెలియని విషయాలను తెలియజేస్తూ, సమాచారం అందిస్తూ వారి సందేహాలను నివృత్తి చేస్తూ సహకరిస్తున్నారు. నాంపల్లి, మామదాపురం, మేళ్లవాయి, బండతిమ్మాపురం, ముష్టిపల్లి, పసుపునూరు, టీపీ గౌరారం, రామ్దాస్ తండా, పెద్దాపురం కేంద్రాలలో 32 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను ఆయా కేంద్రాలకు చెందిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించినారు. అభ్యర్థులు నామినేషన్ వేయడానికి 29వ తారీఖు చివరి తేదీ ఉండటంతో అభ్యర్థులు అధిక సంఖ్యలో నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇద్దరు పోవాలి. ప్రపోజల్ పేరు వేరే మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని టోర్ మీద ఉంటే వచ్చిందా ఎవరినైనా గ్రేటర్ అని చూడమ్మా. థ్యాంక్ యూ సార్. గీత మరి మంది ఎక్కువ అదే కదా నామినేషన్ వేస్తారు కూడా తీరా నేను అశోక్ మీరేమని చెప్పండి నేను రాదు సార్. మంచి రోజు సార్. సార్ స్టాప్ ఉన్నా సార్. లేదు సార్ లేవరా. ఓకేనా సార్ మీ పేరు? నా పేరు అజయ్ కుమార్, పంచాయత్ సెక్రటరీ, మహమ్మదాపురం. నామినేషన్ సర్పంచ్ 2వ సాధారణ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ నామినేషన్ కేంద్రంగా 3 గ్రామ పంచాయతీకి సంబంధించి మహమ్మదాపురం, దానుగల్లి, గెట్లమల్లికి సంబంధించిన వార్డు మెంబర్లు సర్పంచ్ నామినేషన్ ఇక్కడ స్వీకరించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఎవరైనా అభ్యర్థులు వచ్చినచో వార్డు సభ్యులు కానీ నెక్స్ట్ అలాగే సర్పంచ్ అభ్యర్థులు వచ్చినచో వాళ్ళకు సంబంధించిన పత్రాలు, నామినేషన్ పత్రము, ఎక్స్పెండిచర్ రిటర్న్ ఫామ్, అలాగే అటెండెన్స్ అనుబంధము, ఈ 3 ఫామ్ను అందించి మరియు లాస్ట్లో ఎక్స్పెండిచర్ సంబంధించిన పత్రాన్ని వాళ్ళకి అందించి నామినేషన్కి వాళ్ళని పంపించడం జరుగుతుంది. అభ్యర్థులు లేకపోతే ప్రతిపాదికులకు సంబంధించిన నోటీస్ ఫామ్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. కావున వారికి ఏదైనా అనుమానం ఉన్నా, ఇబ్బంది ఉన్నా వాళ్ళు అడిగినచో వాళ్ళకు సంబంధించిన వివరాలు వాళ్ళకి వెంటనే అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ నామినేషన్ సెంటర్లో మానవపురం సంబంధించి 10 వార్డులు మరియు సర్పంచ్, గానుగల్లికి సంబంధించిన 8 వార్డులు మరియు సర్పంచ్, అలాగే ఎర్లమల్లిపల్లికి సంబంధించిన 8 వార్డులు, 1 సర్పంచ్, ఈ స్థానాలకి ఇక్కడ పోటీ జరుగుతుంది. గానుగల్లి ఎస్సీ రిజర్వ్ అయింది, అలాగే మహమ్మదాపురం బీసీ ఉమెన్కి రిజర్వ్ అయింది, అలాగే గట్లమల్లపల్లి జనరల్కి రిజర్వ్ అయింది. దీనికి సంబంధించిన అభ్యర్థులను వచ్చినచో వాళ్ళకు సంబంధించిన వివరాలు అందించి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్లకు నామినేషన్ల పర్వం స్టార్ట్ అయింది.
ఈ రోజు నుంచి నామినేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే నాంపల్లి మండల పరిధిలోని మహమ్మదాపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కూడా మనతో పాటు మహమ్మదాపురం గ్రామ పంచాయతీలో నామినేషన్లు వేయడానికి చురుగ్గా పాల్గొంటున్నారు. అందులో భాగంగా నాంపల్లి మండలంలోని మహమ్మదాపురం గ్రామము బీసీ మహిళ కేటాయించబడింది. ఇక్కడ మహిళా అభ్యర్థులు నామినేషన్లు వేయడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకున్నాము. మేడం నమస్తే అండి. నమస్కారం అండి. మేడం ఇప్పుడు మీరు ఇక్కడ నామినేషన్ వేయడం జరిగిందండి. అవునండి, మహమ్మదాపురం గ్రామానికి మహిళా రిజర్వేషన్ వచ్చింది, బీసీ ఉమెన్ వచ్చింది కాబట్టి మేము ఇవాళ నామినేషన్ వేయడం నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ బీసీ మహిళ కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే బీసీ మహిళ నామినేషన్ వేయడం సంతోషంగా ఉంది అని చెప్తున్నారు. వారి మాటలోనే మనం చూసాము. ఇక్కడ నామినేషన్లు వేసిన మరుక్షణము ఆ తర్వాత నుంచి వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తారో ముందు మనకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ.